పరిశుద్ధుడా మా యేసయ్యా నిన్నే పూజించెదం. మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు యేసుక్రీస్తు శుభనామమున మరి మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచు. మరి ఎంతమంది అండి దేవుని యొక్క పరిపూర్ణమైన ఆ యొక్క జీవాత్మతోటి నింపబడి ఉండాలి నాయన. నీ యొక్క సమయము అనేది పరిపూర్ణం అయితే కనుక మేమందరము కూడా పిలువబడిన వారము నీ సాక్షులమై ఉన్న వాళ్ళము. మరి తండ్రి నీ జీవాత్మను మాలో పరిపూర్ణంగా నింపబడి ఉంది అని ఇతరులు తెలుసుకునే విధముగా మరి మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మతోటి నింపుము అని చెప్పి మరి నాతో ఏకీభవించి మరి ఎంతమంది ప్రభువును వేడుకుంటున్నారండి. ఎముకలలోయలోనా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవం రమ్మని ప్రవచించెదా. ఎముకల లోయ అంటండి. అక్కడ మరి ఎన్నో ఎంటిపోయిన ఎముకలన్నీ పడి ఉంటే మరి ప్రభు మరి ప్రవక్తతోటి యెహెజ్కేలు 37వ గ్రంథంలో మనం చూసుకుంటే ఒళ్ళంతా కూడా ఇలా మనకు గగురుపాటు వస్తుందన్నమాట. మరి ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మరలా బ్రతకగలవా అని అడిగితే ప్రభువా నాకేం తెలుసు అని అంటే ఇదిగో నేనిచ్చే ఈ ప్రవచనముతోటి ప్రవచించుము వాటన్నిటిలో కూడా మరల కూడా జీవాత్మను రప్పించుచున్నాను అని చెప్పి మరి మనకు అభయం ఇచ్చారు. అవునండి. మరి అదే విధముగా మరి సమయం పరిపూర్ణమై అయ్యేటట్లు మరి మనకు సమీపంగా ఉన్నది అని మనము అనుకుంటున్నప్పుడు మరి మనలో కలిగి ఉండాల్సింది ఏదండి? ఈ లోకంలోని ఆస్తులా అంతస్తులా ఇంకేమన్నా కాదు. కానీ ప్రభువా నీ వంటి నీ పోలిక వంటి నీ కుమారుని వంటి తండ్రి ఆ యొక్క సంపూర్ణమైన విధేయత కలిగిన సమర్పణీయమైన జీవాత్మను మాకు అనుగ్రహించుము అనే కదండి మనం కోరుకోవాలి. అవునా? కాబట్టి మరి ఎప్పుడైతే మరి ప్రవచించటం మొదలు పెట్టగానే గడగడమని ధ్వని పుట్టినంట. ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని మరి లేచి నిలబడినాయి అంటండి. చర్మము వచ్చింది కప్పెను. మరి జీవాత్మ అనేది నలుదిక్కుల నుంచి ప్రవచింపగా జీవముతోటి నిలబడింది అంటండి. ప్రతి ఒక్క మరి ఆ ఎముకలన్నీ కూడా మరి నిలబడి మరి మహా సైన్యముగా మరి ప్రభువును స్తుతించే సైన్యముగా అలాగనే వాటిని లెక్కించలేని విధముగా నిలబడ్డాయి అంటండి. నిలిచారు అంటే జీవము కలిగిన తర్వాత మరి ప్రభువు పోలికగా ఆయన మరి మనము నివసిస్తున్న అంటే ఆలోచనలు దుర్మార్గం దుష్టత్వము ఇంకా వైరము ఈర్ష్య దుర్నీతి కానీ మరి ఇంకా నరహత్య కలహము మరి కనికరము మరిచిపోయిన వాటితోటి ఏమన్నా ఉన్నామా? అనురాగ రాహిత్యులముగా కొండెగాండ్రులుగా అపవాదుకులముగా దేవద్వేషకులుగా మరి ఏమన్నా విగ్రహారాధికులముగా ఇంకా కూడా ఏమన్నా ఉంటున్నామా అనేది మనకు మరి అవి ఎండిపోయినవే కదండి. కాబట్టి మరి ప్రభు యొక్క జీవాత్మ అయిన ప్రేమ అది ఏమిటండి? అది ఎందులో కూడా నివసించేది కాదు. ప్రభు యొక్క ఆత్మ జీవము అనేది ప్రేమలో అనే ఆ అధికారమును మనకు దయచేయమని మరి ప్రభువుని ఎంతమంది మరి వేడుకుంటున్నారండి. తండ్రి నీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ప్రభా ఎముకల లోయలో మరి నాయన ఆ ఎండిపోయిన ఎముకల వలె ఇంకా ఉండకుండా తండ్రి నీ గొప్ప సైన్యముగా మారే విధముగా మమ్మల్ని అందరినీ కూడా దీవించుము నాయన. ప్రభా మరి నాయన మేమైతే పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోటి అనే ఆలోచనలతోటి పోరాడుతున్నాం తండ్రి ప్రభువా. కాబట్టి మరి మేము నిలబడటానికి మాకు శక్తినిచ్చేటట్లుగా దేవా నీ యొక్క సర్వాంగ కవచమైన ప్రేమను అనే ఆత్మతోటి మమ్మల్ని నింపుము నాయన. సజీవులమై నిలిచి నిన్ను స్తుతించి స్తోత్రించి వేడుకునే మహాసైన్యముగా మమ్మల్ని అందరినీ కూడా మరి అయ్యా నీ ఆత్మతోటి నింపుకొని ఈ లోకమును నాయన ప్రభువా అయ్యా నీ రాక కొరకు సిద్ధపరిచే అయ్యా సైనికులు
సేవకులుగా మమ్మల్ని మరి దీవించి ఆశీర్వదించుమయ్యా. ఆమేన్, ఆమేన్. మరి దేవుని జీవమండి, అది మరి మనలో దయచేసి ఆ యొక్క పరిపూర్ణత, సంపూర్ణత, ప్రేమ, నీతి, విశ్వాసము, మరి అట్లాగనే సమాధానము కలిగి ఉండే విధముగా మరి దుర్నీతినంతా కూడా ఎదిరించే ఆ యొక్క దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుకొనుటకు మనకు మరి కావలసిన శక్తిని ప్రభువు మనకు దయచేయునుగాక. దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గము మనలో మరి నిజముగా ధరింపుగా నిలబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయన, లెక్కింపలేము నాయన నీవు చేసిన కార్యములు ఈ లోకంలో తండ్రి ప్రభువా. వెలుగు సంబంధీకుల వలె తండ్రి, ఇంతకాలములో చీకటి సంబంధీకుల వలె ఉన్నా మరి తండ్రి వెలుగు మయముగా మమ్మల్ని అందరినీ మార్చుకో తండ్రి. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ మేం పాడిదం. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ మేం పాడెదం. ఆకాశమహాకాశం దాని కిందున్న ఆకాశము, భూమిపై కనపడునవన్నీ ప్రభువా నిన్నే పొగడేదన్. సమయం రావాలి, ఆకాశ మహాకాశములు, శేరుపులు, మహదూతల సైన్యము ఏ విధముగా నిత్యము నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాయో అలాగనే మేము కూడా వాటితోటి జతగా తండ్రి ప్రభువా నీ యొక్క ఆత్మతోటి నింపబడిన వారమై తండ్రి మరి మేము కూడా నిన్ను స్తుతించే వారముగా మాలోకి నీ యొక్క జీవాత్మ అనే ఆ యొక్క నాయన ప్రభువా ఆ పరిపూర్ణతను మాకు దయచేయ్యా. క్రీస్తును పోలి తండ్రి ప్రభువా ఈ లోకమును జయించే శక్తి కలిగిన వారముగా తండ్రి కాలము సమీపించబడింది మాలో, మరి ఆ కార్యము నెరవేరునుగాక. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అడవిలో నివసించునువన్నీ, అలాగనే మంచు కానీ, అలాగనే వాయువు కానీ, అలాగనే భూమి మీద ఉన్న సమస్త జంతువులన్నీ కూడా తండ్రి ప్రభువా నిన్నే పొగడేనుగాక, నిన్నే పొగుడుదునుగాక తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము. ప్రభువా పూజార్హుడా, మహిమా సంపన్నుడా, యెహోవా విమోచకుడా, ఆశ్రయ దుర్గమా. హల్లెలూయా. అభిషిక్తుడిని పోలి ఉన్నాము, ఆరాధ్యుడిని కలిగి ఉన్నాము, నిన్నే ప్రేమించుదాము అని చెప్పిన మరి ప్రేమను పోలి, దేవుని ప్రేమను పోలి మరి నిత్యము ప్రేమించుము తండ్రి. నీ సమయము అనే ఆ కాలము మరి పరిపూర్ణము అయ్యే వరకు కూడా ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉన్నా కూడా మేము నీ యొక్క ప్రేమననే ఆ యొక్క కవచమునే మేము ధరించుకొని నిలిచి ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమించేదం అధికముగా, ఆరాధింతు ఆసక్తితో, లెక్కింపలేని స్తోత్రములు మరి ఇంకెవరికైనా మనం చెల్లింపగలమా అండి? ఈ దేవుని యొక్క ఆ నూతనమైన ఆత్మ మనలో నిండినప్పుడు, శరీర వాంఛలన్నీ మనలో నశింపబడినప్పుడు, ఆయన ఆత్మ కార్యములు మనలో చూచిన వారు ప్రతి ఒక్క నోరు ఈయనే ప్రభువు హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మనం అనుగ్రహం కూడా నింపబడుదుముగాక. ఆ ప్రభు యొక్క పరిపూర్ణత మనందరిలో కూడా సంపూర్ణ సిద్ధి కలుగ చేయుగాక. ఆమేన్, ఆమేన్. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన, ఆరాధన, ఆరాధన,
ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. హల్లెలూయా. మరి మనమందరం కూడా దేవుని వెలుగు సంబంధుల వలె నడుచుకుందాం. దేవుడు మనకు ఆ పరిశుద్ధాత్మ అయిన ఆయన యొక్క మరల కూడా జీవాత్మను మరల మనలో నింపునుగాక. మనందరం కూడా ఆత్మ ఫలములతోటి నింపబడుదుముగాక. లెక్కింపలేని స్తోత్రములు ప్రభువుకు చెల్లించుకొంచు దేవా. ఎల్లప్పుడూ నీకు స్తుతి చెల్లించే వారిమిగా నీ జీవాత్మతోటి ఈ లోకము సమస్తము మా సాక్ష్యములతోటి నిండుగా వర్ధిల్లి నీకు అభిషేకముగా మేమందరము కూడా నిత్యము నిలువబడి మహాసైన్యముగా నిన్ను స్తుతించి స్తోత్రించి వేడుకొందుము కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.